హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీకు ఒక మంచి వీడియో చేయాలని నాకు అనిపించింది. లాస్ట్ సండే మన ఈనాడు మ్యాగజైన్, సండే మ్యాగజైన్లో ఒక మంచి ఆర్టికల్ వచ్చిందండి. ఇది నాకు చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. చాలామంది ఈరోజు పేపర్ తెప్పించుకోవడం మానేశారు. ఆన్లైన్లో చదివే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అట్లీస్ట్ నా వ్యూయర్స్ ఈ విధమైన మంచి ఆర్టికల్ని నా వీడియో ద్వారా వాచ్ చేస్తారని నాకు చేయాలనిపించింది. మీకు కూడా నచ్చుతుంది. తప్పకుండా మీరు ఇది పూర్తి వరకు చూసి మీ కామెంట్ తప్పకుండా పెట్టాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం రండి. కొన్ని గ్రామాలు మేము మద్యం ముట్టుకోం, కట్నాల జోలికి వెళ్ళాం, పిల్లల్ని ప్రభుత్వ బడులకే పంపుతాం, ఇలా గ్రామ సభ సాక్షిగానో రచ్చబండ వేదికగానో పల్లె ప్రజలంతా ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు. త్రికరణ శుద్ధిగా ఆ తీర్మానాన్ని అమలు చేస్తున్నారు. సామాన్యుల సంకల్ప బలంతో అనేక గ్రామాలు రూపురేఖలు మారిపోతున్నాయి. గ్రామ ప్రజలమైన మేము అంటూ అనేక గొంతుకలు ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నాయి. ఆ ప్రతిజ్ఞలోని ప్రతి మాట గుండె లోతుల్లోంచి పొంగుకొస్తుంది, పొలిమేరల వరకు ప్రతిధ్వనిస్తుంది. మార్పు దిశగా అదే తొలి అడుగు. కుప్పకూలిన కాపురాలు, కరిగిపోయిన ఆస్తిపాస్తులు, ఆవిరైన ఆశలు, ఇంకిపోయిన కన్నీళ్లు, ప్రతి నిర్ణయమునిక ఒక బలమైన కారణమే ఉంటుంది. అదే తిరుగులేని పరిష్కారం వైపుగా అడుగులు వేయిస్తుంది. అంతా ఓ చోటు కూర్చుంటారు, లోతుగా చర్చించుకుంటారు, ఘాటుగా వాదించుకుంటారు. ఏదో ఒక దశలో భిన్నాభిప్రాయాలను దాటుకుని ఏకాభిప్రాయానికి వచ్చేస్తారు. ఆ మరుసటి రోజున తూర్పు దిక్కున సూర్యుడితో పాటే సరికొత్త మార్పు ఉదయిస్తుంది. ఇక మద్యం జోలికి వెళ్ళాం, జోదం గురించి మాట్లాడడం, పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తాం, కట్నాలు ఇవ్వం, తీసుకోం, ఇలా అనేక రకాల వాగ్దానాలు. మాట అంటే మాటే. అసెంబ్లీలు, పార్లమెంటు చట్టాలు చేయాల్సిన పనే లేదు. కలెక్టర్లు, తహసీల్దార్లు, రాజముద్రలు వేయాల్సిన అగత్యమే లేదు. ఆలోచన వాళ్ళదే, నిర్ణయం వాళ్ళదే, ఆచరణ వాళ్ళదే. అక్కడ అందరూ నాయకులే, అందరూ అనుచరులే. 16 అణాల ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతుంది. కాబట్టే అనేకానేక సామాజిక సమస్యల పరిష్కారంగా గ్రామ సభలు, ప్రజా సమూహాలు చేస్తున్న తీర్మానాలు అవరోధాలను అధిగమించి విజయవంతంగా అమలవుతున్నాయి. ఏ అమ్మ నాన్నైనా పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు, చక్కగా చదువుకుని వృద్ధిలోకి రావాలని అనుకుంటారు. ఆరాటంతోనే ఖరీదైన వ్యవహారం అని తెలిసినా ప్రైవేట్ స్కూళ్ళల్లో చేర్పిస్తున్నారు. యూనిఫామ్లు, ఫీజులు, పుస్తకాలు, బస్ ఛార్జీలు, డొనేషన్లు, ఇలా రకరకాల పేర్లతో వేలకు వేలు సమర్పించుకుంటున్నారు. సమయానికి డబ్బు సర్దుబాటు కాకపోతే అప్పులకు సిద్ధమవుతున్నారు. అవన్నీ డొల్ల చదువులని తెలిసేసరికి అన్ని విధాలుగా నష్టం జరిగిపోయే ఉంటుంది. మరో పక్కా భవనాలున్నా, అర్హులైన ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నా, వేడివేడిగా మధ్యాహ్న భోజనాలు వడ్డిస్తున్నా తగినంత మంది విద్యార్థులేక ప్రభుత్వ బడులు పాడుబడిపోతున్నాయి. ఈ పరిస్థితిని సరిదిద్దడానికి కొన్ని చోట్ల ప్రజలే పూనుకుంటున్నారు. సర్పంచులు, వార్డు సభ్యులు గడప గడపకు వెళ్ళి కన్నవాళ్లను ఒప్పిస్తున్నారు. ఆ చొరవ ఫలితంగా జనంలో సర్కారీ స్కూళ్ల పట్ల ఉన్న చులకన భావం తొలగిపోతుంది. మా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తాం అంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. అలాంటి ఓ నిర్ణయంతోనే కామారెడ్డి జిల్లా కన్కల్ గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థుల సంఖ్య అమాంతంగా 270కి పెరిగింది. దీనివల్ల మొత్తంగా గ్రామ ప్రజలకు 2 కోట్ల రూపాయల వరకు ఆదా అయిందని చెప్తారు సర్పంచ్ రవీందర్ రెడ్డి గారు. అదే జిల్లాలోని బీర్కూర్ తండా పంచాయతీలో గ్రామ సర్పంచి, ఉప సర్పంచి తీర్మానాన్ని తొలుత తామే స్వచ్ఛందంగా అమలు చేశారు. తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు. కొన్ని పంచాయతీలు ఒడుకు ముందుకు వేసి తీర్మానానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే రేషన్ సరుకుల్లో కోతలు తప్పవని హెచ్చరించారు. పాఠశాల రోజువారీ నిర్వహణలో భాగం అవుతున్న పల్లెలు ఉన్నాయి. చాలా చోట్ల శ్రమదానంతో బడి ఆవరణ శుభ్రం చేస్తున్నారు, పరిసరాల్లో మొక్కలు నాటుతున్నారు, తలో కొంత పోగేసి ఆట పరికరాలు కొంటున్నారు. ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట ఆ ఊరి విద్యావంతులే వాలంటీర్లుగా మారిపోయి పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. అలా అంతా ఒకటై బడిని బతికించుకుంటున్నారు. గ్రామసభ సాక్షిగా చదువులమ్మకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. అలాగే భారతీయ వివాహ సాంప్రదాయంలో ఆర్భాటకలకు ఆస్కారమే లేదు. ఆ వేడుక 3 ముళ్లతో మొదలై 7 అడుగులతో పూర్తవుతుంది. కానీ కాలక్రమంలో పెళ్లి తంతులో ఆడంబరాలు ప్రవేశించినాయి. ఫంక్షన్ హాళ్ళు, ఊరేగింపులు, విందులు, అలంకరణలు అన్నీ కలిసి ఆడపిల్ల తండ్రిని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. ఆస్తుల్ని తెగనమ్ముకునే దుస్థితికి తీసుకొస్తున్నాయి. కొన్ని గిరిజన తెగలు ఇందుకు మినహాయింపు కాదు. అందుకే ఆదిలాబాద్ జిల్లాలోని దాదాపు 10 గ్రామాలకు చెందిన కొలాం తెగవారు ఓ సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక నుంచి కట్నాలు ఇచ్చే ప్రసక్తే లేదు, తీసుకునే ముచ్చట లేదు, పెళ్ళిళ్ళని కూడా సాధ్యమైనంత నిరాడంబరంగా జరుపుకుంటాం అంటూ ఏకగ్రీవంగా తీర్మానించారు.
వృధా ఖర్చుల నుంచి తమ వాళ్ళను కాపాడుకోవడానికి ఈ తరహా తీర్మానం చేయాల్సి వచ్చిందని చెప్తారు కులాంతర పెద్దలు. కొన్ని సందర్భాల్లో సమష్టి నిర్ణయాలు పల్లెలకే పరిమితం కావడం లేదు, రాష్ట్ర వ్యాప్తంగానూ విస్తరిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో దాదాపు 1,00,000 మంది మగపిల్లల తల్లులు ఓ బృందంగా ఏర్పడి మేం కట్నం తీసుకోం అంటూ బహిరంగ ప్రతిజ్ఞ చేశారు. పెళ్ళి అనేది మోయలేనంత భారం కానప్పుడు ఏ ఆడపిల్ల తల్లిదండ్రులకు గుండెల మీద కుంపటలా అనిపించదు. వీలైనంత త్వరగా వదిలించుకోవాలనే దుర్మార్గపు ఆలోచన రాదు. ప్రతిఫలంగా భ్రూణహత్యలు, బాల్య వివాహాలు తగ్గుముఖం పడతాయి. అమ్మాయిల్ని బడికి పంపే ధైర్యం చేస్తారు. ఉత్తరాఖండ్లోని కందాడ్, ఇంద్రోలి గ్రామ పంచాయతీలైతే ఆడంబరాలకు అడ్డుకట్ట వేయడంలో భాగంగా పెళ్లిళ్లలో ధరించే ఆభరణాలకు పరిమితిని విధించాయి. నిబంధనలను ఉల్లంఘించిన వారికి 50,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు. వివాహ వ్యవస్థ లక్ష్యం పచ్చని కుటుంబాన్ని వీధిపాలు చేయడం కాదు, ఓ కొత్త కాపురానికి ప్రాణం పోయడం. ఆ జంటలకే కాదు, అక్కడి ప్రజల తీర్మానానికి కూడా శతమానం భవతి. ఇక మద్యపానం ఆర్థిక పరిస్థితుల్ని దిగజారుస్తుంది, ఆరోగ్యాన్ని కాల్చుకు తింటుంది, ఇంట బయట గొడవలకు కారణం అవుతుంది. ఆ మత్తును కనుక ఊళ్ళోంచి పారదోలగలిగితే పల్లెలకు పట్టిన పీడ విరగడైనట్టే. అందుకే చాలా గ్రామాలు వ్యసనాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తున్నాయి. మంచికలపాడు, మునిపల్లె, మంచాల, వెల్లలూరు, దబ్బపల్లి, కొండాపూర్, కన్నాపూర్ ఇలా తెలుగు రాష్ట్రాల్లో మద్య నిషేధ తీర్మానాలు చేసిన గ్రామాల జాబితా చాలా పెద్దదే. ఆ నిర్ణయాలు మాటలకే పరిమితం కావడం లేదు, చాలా చోట్ల వాటిని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. నిరంతర పర్యవేక్షణకు ప్రజల భాగస్వామ్యంలో కమిటీలు వేస్తున్నారు. అక్రమ విక్రయాల గురించి సమాచారం అందడమే ఆలస్యం. గృహిణులంతా చీపుర్లతో బయలుదేరుతున్నారు. ఆ తెగువ వెనుక పుట్టెడు దుఃఖం ఉంది. చేతికొచ్చిన కొడుకును, చెట్టంత పెనిమిటిని శాశ్వతంగా పోగొట్టుకున్న శోకం ఉంది. జాతీయ రహదారులకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో అయితే బయటికి వెళ్ళిన మగవాళ్ళు సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తారనే భరోసా లేదు. ఆ నిషాలో బండి నడుపుతూ డివైడర్లకు గుద్దుకునో, లారీలను ఢీకునో ప్రాణాలు కోల్పోతున్న వారు ఎంతోమంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మల్కపేట చేసిన తీర్మానం మత్తు నుంచే కాదు, పెను విపత్తు నుంచి ఆ పల్లెను కాపాడింది. మహిళా సంఘాల సభ్యులు బృందాలుగా వెళ్లి మరీ మద్యం వ్యాపారులకు తీర్మాన పత్రాలు అందించారు. ఇక దుకాణం కట్టేయాల్సిందే అని హెచ్చరించారు. దొంగచాటు విక్రయాల సమాచారం అందించిన వారికి ఆ గ్రామ పంచాయతీ నగదు బహుమతులు అందిస్తోంది. మల్కపేటకు స్ఫూర్తిగా తీసుకొని చుట్టుపక్కల ఉన్న 5-6 గ్రామాలు వ్యసనాన్ని వదిలించుకున్నాయి. ఓ దశలో గ్రామంలోని అభసొమ్ము తెలియని విద్యార్థులు కూడా తాగుడుకు బానిసలు అవుతున్నారేమో అన్న భయం కలిగింది. అందుకే మేమంతా ఆలోచించుకొని మద్య నిషేధ నిర్ణయం తీసుకున్నామని చెబుతారు కరీంనగర్ జిల్లాలోని మడిపల్లి సర్పంచ్ తిరుమల. విజయనగరం జిల్లా భూదేవిపేటలో మద్యంతో పాటు జోదము నిషిద్ధమే. అక్కడ ఏ పేకాట గురించో మాట్లాడితే తప్ప ఏటా పండగల సమయంలో దండోర వేయించి మరీ తీర్మానాల గురించి ప్రజలకు గుర్తు చేస్తారు. కొన్ని చోట్ల ప్రజల ప్రయత్నాలకు చిన్న పెద్ద అడ్డంకులు ఎదురవుతున్నాయి. మద్యం విక్రయాలకు అనుమతిస్తే పల్లె ప్రగతికి భారీగా నిధులు సమకూరుస్తామంటూ లిక్కర్ సిండికేట్లు బేరాలు పెడుతున్న సంఘటనలు ఉన్నాయి. ప్రలోభానికి లొంగని గ్రామాలు అనేకం ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితిలో తలవంచిన పల్లెలు లేకపోలేదు. ఆ అవరోధాలు తాత్కాలికమే. ఏదో ఒక రోజు అక్కడ మద్యమే కాదు, కుతంత్రాలు పారవు. కాలం మారిపోతున్న సమాజంలో మహిళ స్థానం మాత్రం మారడం లేదు. అదే వివక్ష, అవే వేధింపులు. ఆ సమస్యకు ముగింపు పలికే లక్ష్యంతో కొన్ని పంచాయతీలు మూఢనమ్మకాలపైన ప్రత్యక్ష యుద్ధం ప్రకటిస్తున్నాయి. జనంలోని అశాస్త్రీయమైన ఆలోచనలను దూరం చేస్తున్నాయి. ఇదెక్కడి న్యాయం? భర్త చనిపోతే పుట్టుకతో వచ్చిన పసుపు కుంకాలను వదులుకోవాలా? మట్టి గాజులను పగలగొట్టుకోవాలా? మెడలోని మంగళసూత్రాన్ని తెంచిపడేయాలా? తరాల చెడు సాంప్రదాయానికి చరమగీతం పాడాల్సిందే, ఆమెలా బతకనివ్వాల్సిందే అంటూ మహారాష్ట్రలోని హెర్వాడ్ గ్రామ పంచాయతీ ఓ తీర్మానం చేసింది. ఆమె ఆత్మగౌరవానికి ఎవరు భంగం కలిగించినా, వేడుకలు శుభకార్యాల్లో పాల్గొనకుండా అడ్డుకున్న పంచాయతీ ఎదుట నిలబెట్టే అధికారాన్ని కూడా వితంతువులకు ఇచ్చింది. హెర్వాడ్ అడుగుజాడల్లో నడవాలంటూ ఆ రాష్ట్ర సర్కారు ఇతర గ్రామాలను ప్రోత్సహించింది. వేలాది పల్లెలు ఇప్పటికీ ఆ మేరకు ప్రమాణాలు కూడా చేశాయి. గడ్చిరోలి జిల్లాలోని దాదాపు 70 గ్రామాలు తమ కూతుళ్లకు బాల్య వివాహాలు చేయబోము అని ఒట్టేసి చెప్పాయి. ఆడపిల్ల పుట్టిందని చిన్నబుచ్చుకోకండి, ఆ చిట్టితల్లి మీ ఇంటి సిరిలక్ష్మి అంటూ ఆ తల్లిదండ్రులు ఆగస్టు 15 నాడు శాలువతో సత్కరిస్తున్న గ్రామాలు. ఓ చిన్నారి ఆగమనానికి శుభసూచకంగా మొక్కలు నాటుతున్న పంచాయతీ కార్యాలయాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. చట్టాల నుంచి తప్పించుకోవటం మహాసులభం, ఎందుకంటే వాటిలో 1,00,000 లొసుగులుంటాయి. న్యాయస్థానాల కళ్ళు కప్పడము పెద్ద కష్టమేం కాదు.
కారణం సాక్ష్యాలు లేకపోతే కేసు వేగిపోతుంది. అదే ప్రజా న్యాయస్థానంలో ఏ నిర్ణయమైనా అంతరాత్మ సాక్షిగానే జరుగుతుంది. తప్పు చేస్తే నలుగురి ముందు తలదించుకోవాల్సిందే. జనం తిట్లు శాపనార్థాలు భరించాల్సిందే. గ్రామసభ తీర్మానాల విజయానికి ఇదో ప్రధాన కారణం. రకరకాల జాడ్యాల్ని వదిలించుకున్న తర్వాత పల్లెల్లో నెలకొంటున్న ప్రశాంత వాతావరణాన్ని రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. పంటలతో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. మంచి దిగుబడులు సాధిస్తున్నారు. మహిళలు సంఘాలుగా ఏర్పడి ఉపాధి అవకాశాలని సృష్టించుకుంటున్నారు. గతంతో పోలిస్తే శాంతి భద్రతల సమస్యలు పెద్దగా ఇబ్బంది పెట్టడం లేదు. పని నుంచి పొలం నుంచో నేరుగా ఏ మద్యం దుకాణానికో వెళ్లకుండా బుద్ధిగా ఇంటికి వచ్చేస్తున్నారు. దీంతో 4 రాళ్లు మిగులుతున్నాయి. మొగుడు పెళ్లాల నడుమ గొడవలు తగ్గిపోతున్నాయి. ఒక్క వరకట్న వేధింపు కేసు నమోదు కాని గ్రామాలు కూడా ఉన్నాయి. నేత్రదాన ప్రతిజ్ఞలతో అవయవదాన వాగ్దానాలతో మానవతను చాటుకుంటున్న పల్లెల సంఖ్య తక్కువేం కాదు. ఎన్నికల సమయంలో కులమత ప్రభావాలకు లొంగకూడదని, ఓటును అమ్ముకోకూడదని తీర్మానం చేస్తున్న పంచాయతీలు అనేకమున్నాయి. మెదక్ జిల్లాలోని నందగోకుల్ గ్రామంలో ఏ ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ లేకుండా వీధిలోకి రాకూడదు. బయటి వ్యక్తులకైనా ఈ నిబంధనే వర్తిస్తుంది. వికారాబాద్ జిల్లాలోని గంగసాగర్ గ్రామస్తులు ప్లాస్టిక్ భూతం ఊళ్ళో కాలు పెట్టకుండా నిషేధించారు. పర్యావరణానికి మేలు జరిగేలా మట్టి పాత్రలోని వంటలు చేసుకోవాలని నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలోని కపాసుకుద్ది గ్రామ ప్రజలు శబ్ద కాలుష్యానికి వ్యతిరేకంగా ఓ సామూహిక తీర్మానం చేశారు. ఊరేగింపుల్లో హద్దులు మీరుతున్న డీజే శబ్దాల వల్ల జనంలో వినికిడి సమస్యలు పెరిగిపోతుండటంతో ఆ తరహా శబ్ద కాలుష్యానికి కారణమైన వారికి ₹1,00,000 వరకు జరిమానా విధించాలని నిర్ణయించారు. కొన్ని జిల్లాలకు పరిమితమైన ఇలాంటి తీర్మాన ఉద్యమాలు నేడు కాకుంటే రేపైనా పల్లెపల్లెకు పాకాలి సుమా. ఆ గ్రామాలకు అంత బలం ఎక్కడిది అంటే కొన్నిసార్లు మనుషుల చిత్తశుద్ధితో తీర్మానాలకు బలం వస్తుంది. ఇంకొన్నిసార్లు తీర్మానంలోని గొప్పదనం వల్ల మనుషులకు మనోబలం లభిస్తుంది. ఇంకొక విషయం విన్నారా? గుసగుసలు నిషేధం అండి కొన్ని గ్రామాల్లో. ఎలాగంటే, అక్క విన్నావా, వదినా నీకు తెలుసా, అన్నా ఈ సంగతి ఎరికేనా? ఎక్కడైనా ఇద్దరు కలుసుకున్నా మూడో వ్యక్తి గురించి మాట్లాడుకునే సందర్భాలే ఎక్కువ. పల్లెల్లో వీధి అరుగులు, ఆలయాల ఆవరణలు గాలి కబుర్లకు చిరునామాగా నిలుస్తుంటాయి. కొన్నిసార్లు ఆ ముచ్చట్లు అదుపు తప్పి గొడవలుగా రూపాంతరం చెందుతుంటాయి. అందుకే ఛత్తీస్గఢ్లోని మెదకిలో గాసిప్స్ పైన నిషేధం విధిస్తూ గ్రామస్తులు తీర్మానం చేశారు. చాలా సందర్భాల్లో మద్యం మత్తులోనే మాట తూలుతుంటారు కాబట్టి మద్యపాన నిషేధాన్ని ప్రకటించారు. సమస్యలుంటే చర్చించుకోండి, అభ్యంతరాలుంటే వ్యక్తం చేయండి, విమర్శలుంటే సరైన వేదిక మీద మాట్లాడండి, అంతేకాని వదంతులతో గ్రామ వాతావరణాన్ని కలుషితం చేయకండి అంటూ ఊరి పెద్దలు ఖచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేశారు. అలాగే కుల వ్యవస్థ పైన ప్రతిజ్ఞలు చేసుకున్నారు. ఏ కులము నీదంటే అంటే గోకులం నవ్విందట. గోకులమేనా? మహారాష్ట్ర అహిల్యానగర్ జిల్లాలోని సౌందాలా కూడా ఫక్కున నవ్వేస్తుంది. ఎందుకంటే ఆ పల్లెలో కులాలే ఉండవు. మానవత్వమే మా కులం అని సామూహిక ప్రతిజ్ఞ చేశారు ఊరి వాళ్ళంతా. తమ పిల్లల సర్టిఫికెట్లలోంచి కూడా కులం పేరు తీసేయాలని జిల్లా యంత్రాంగానికి లేఖ రాశారు. అందరి రక్తం ఒకటే అని చాటుతూ తీర్మానం చేసిన రోజే అంతా కలిసి రక్తదాన శిబిరం నిర్వహించారు. కులమత వైషమ్యాలను రెచ్చగొట్టేలా ఎవరైనా మాట్లాడినా, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన కఠిన చర్యలు తప్పవు. మా ఊరి ఆలయ ద్వారాలు అందరి కోసం తెరుచుకునే ఉంటాయి. ఇక నుంచి కులాల వారీగా శ్మశాన వాటికలు కూడా ఉండవు అని ప్రకటించారు ఆ గ్రామ సర్పంచి శరత్ ఆర్గాడే. ఇప్పటికే సౌందాలా గ్రామం వరకట్న నిషేధాన్ని అమలు చేస్తోంది. అలాగే ఏకంగా పార్లమెంట్లోని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వినిపిస్తున్న రోజులివి. ఇక విద్యా సంస్థలు, కార్యాలయాల్లో అయితే నోటికి హద్దే ఉండదు. ఆ అనాగరిక భాష పిల్లలకు వారసత్వంగా వస్తోంది. ఆ భావ కాలుష్యాన్ని అధిగమించడానికి మధ్యప్రదేశ్ బుర్ఖాన్పూర్ జిల్లాలోని బోర్సర్ గ్రామం సంభాషణల్లో బూతుల వాడకం మీద కఠినమైన నిషేధం విధించింది. అయినా ఎవరైనా అశ్లీల పద ప్రయోగం చేస్తే మాటకు ₹500 చొప్పున జరిమానా విధిస్తారు. లేదంటే పూట పారిశుద్ధ్య పనులు చేయాలనో, ఊళ్ళోని మొక్కలకు నీళ్లు పోయాలనో సామాజిక శిక్షలు విధిస్తున్నారు. ప్రజలు పాజిటివ్ పదజాలాన్ని పెంచుకోవడానికి పుస్తక పఠనం ఓ మంచి మార్గమని భావించి విరివిగా గ్రంథాలయాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక మనందరికీ తెలిసిన విషయమే ఇంకొకటి, సెల్ ఫోన్ ఒక వ్యసనంలా జీవితాన్ని సంక్షోభాల పాలు చేస్తోంది. తెలిసిందే కదా. ఆ వీడియోలు, చాటింగ్లు, అప్డేట్ల, కామెంట్లు విలువైన కాలాన్ని మింగేస్తున్నాయి. దీంతో విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు. ఉద్యోగుల్లో ఏకాగ్రత లోపిస్తోంది. కౌమారం వయసుకు మించిన ఆలోచనలు చేస్తోంది. అంతేనా, 100 ఏళ్ళు కలిసి బతకాల్సిన ఆలుమగలు విడిపోతున్నారు. ప్రేమికులు బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు.
ఈ సంక్షోభాన్ని నివారించడానికి చాలా గ్రామ సభలు సెల్ ఫోన్ వినియోగం మీద ఆంక్షలు విధిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ బాలోద్ జిల్లాలో సేన్ సమాజం నిశ్చితార్థం జరిగిన జంటలు పెళ్లి వరకు ఒకరితో ఒకరు సెల్ ఫోన్లో మాట్లాడుకోవడానికి వీల్లేదని ఓ తీర్మానం చేసింది. కావాలంటే పెద్దల సమక్షంలో కలుసుకోవచ్చు, సంభాషించుకోవచ్చు. కులరహిత గ్రామం సౌందాలాలో అయితే రాత్రి 7 తర్వాత పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వడానికి వీల్లేదు. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లోని వడ్గావ్లో రాత్రి 7 నుంచి 9 వరకు ఎవరూ సెల్ ఫోన్లు ఉపయోగించకూడదు, టీవీలు కట్టేయాల్సిందే. ఇలా అయినా మానవ సంబంధాలు మెరుగుపడతాయన్న ఆశతో ఈ తీర్మానం చేశాం అంటారు ఆ గ్రామ సర్పంచి విజయ్ మోహితే. ఎంత మంచి ఆర్టికల్ అండి ఇది. ఊరికే రాసిన కథ కాదు, జరిగిన సంఘటనలను విలేజ్లతో సహా రాశారు. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రతి గ్రామంలోనూ డెవలప్ అయితే అసలు దేశం ఎంత బాగుంటుందండి. ఎన్ని మంచి నిర్ణయాలు, అబ్బా నాకైతే చాలా నచ్చేసిందండి. ప్రతి ఒక్క గ్రామమే కాదు, సిటీయే కాదు, సిటీలో ప్రతి కాలనీ కూడా ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటే అందరూ ఎంత బాగా కలిసిమెలిసి ఉంటారు కదండి. అలాగే డెవలప్మెంట్ కూడా అంత బాగుంటుంది. మన దేశ ప్రగతికి ఇవి ఎన్నో మెట్లు లాంటివి. ప్రతి ఒక్క మెట్టు, ప్రతి పల్లె, ప్రతి సిటీలోని కాలనీ అడాప్ట్ చేసుకున్న రోజు మన దేశం అన్ని దేశాల్లో మించి నంబర్ 1గా ఉంటుంది. మీరు ఒప్పుకుంటారు కదండి. ఈ కులము, మతము, కట్న సమస్యలు, రకరకాల ప్రాబ్లమ్స్ లేకపోతే ప్రజల్లో ఇంకా తిట్టుకోవడానికి, కొట్టుకోవడానికి ఏముంటుందండి, కలిసిమెలిసి ఉండడం తప్ప. అలాగే వ్యసనాలు, దురాచారాలు ఇవన్నీ వదిలేసుకోవడం వల్ల కూడా ఎంతో ప్రగతి మనం సాధిస్తాం. అందుకని ఇలాంటి నిర్ణయాల్ని మీరందరూ కూడా ఆదర్శంగా తీసుకొని నిజంగా మీరే లీడర్లు అయితే మీ కాలనీలో ఇవి ప్రవేశపెట్టండి. మరి ఈ ఆర్టికల్ మీకు కూడా బాగా నచ్చిందనే నేను అనుకుంటున్నాను. మరి మీరు కూడా నిజంగా ఈ విధమైన ఆశయాలు కలిగి ఉంటే మీ పక్కవారితో కానీ, మీ వీధిలో కానీ, మీ ఏరియాలో కానీ మీరు ఇలాంటివన్నీ డెవలప్ చేస్తారని నేను అనుకుంటున్నాను. కలిసి ఉంటే కలదు సుఖం. ప్రతి ఒక్కళ్ళు కలిసిమెలిసి ఉంటేనే ఆనందంగా ఉంటుంది. కలుసుకోవడానికి ఉన్న అభ్యంతరాలు ఏవైతే ఉంటాయో వాటినన్నిటినీ తీసి పారేసి తొలగించుకొని అందరూ చక్కగా కలిసిమెలిసి ఉండండి. ఎన్నో రకాల జాడ్యాలను వదిలించుకోండి. అప్పుడే మీరు బాగుంటారు, మీ పిల్లలు బాగుంటారు, మీ దేశం బాగుంటుంది, అందరి భవిష్యత్తు బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవండి.